నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లో బొగ్గు పొగ ద్వారా వచ్చే కార్బన్ మోనాక్సైడ్ పిలిచి ముగ్గురు ఆసుపత్రి పాలయ్యారు. వివరాల్లోకి వెళితే కువైట్లోని సులేబికాత్ ప్రాంతంలో బొగ్గు పొగ కారణంగా కార్బన్ మోనాక్సైడ్ విషవాయువును పీల్చిన ఘటనకు అత్యవసర వైద్య బృందాలు స్పందించాయి. పోలీసులు స్థానిక మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం బాధితులకు సంఘటనా స్థలంలోనే ప్రాథమిక చికిత్స అందించి తదుపరి వారిని సభా ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. మూసి ఉన్న లేదా సరైన గాలి ప్రవాహం లేని ప్రదేశాలలో బొగ్గు వాడకూడదని చెప్పేసి కువైట్ ఫైర్ ఫోర్సు అగ్నిమాపక శాఖ మరొకసారి హెచ్చరించింది. కార్బన్ మోనాక్సైడ్ అనే వాయువు రంగు, రుచి, వాసన లేని ప్రమాదకరమైన వాయువు అని, ఇది మనం పీల్చడం వలన ఊపిరాడకపోవడం, స్పృహ కోల్పోవడం, మరణానికి కూడా కారణమవుతుందని తెలిపింది. బొగ్గు మండుతూ ఉన్నప్పుడు నిద్రపోవద్దని, సరైన గాలి ప్రసరణ ఉండేలా చూసుకోవాలని, కార్బన్ మోనాక్సైడ్ డిటెక్టర్లు ఏర్పాటు చేసుకోవాలని చెప్పి ప్రజలకు అధికారులు సూచించారు. ప్రస్తుతం కువైట్లో మనం చూసుకుంటే నిద్రపోయే ముందు బొగ్గు కుంపట్లు ఎవరైనా వేసుకొని ఉంటే కానీ దయచేసి ఆ యొక్క బొగ్గు కుంపట్లను ఆర్పివేసి బయట పెట్టేయండి అన్నమాట. దాని నుంచి వచ్చే పొగను మనం పీలిస్తే కానీ స్పృహ కోల్పోవడం, తలనొప్పి రావడం, లేకపోతే ఊపిరాడకపోవడం, అది మన మరణానికి కూడా దారి తీయవచ్చు అనమాట. అలాగే గత ఏడాది డిసెంబర్ 25వ తేదీన మనం చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు తెలుగు మహిళలు కూడా బొగ్గు కుంపట్లు చలికి తట్టుకోలేక బొగ్గు కుంపటి వేసుకొని దాంట్లో నుంచి వచ్చిన కార్బన్ మోనాక్సైడ్ పీల్చి చనిపోయిన విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో దయచేసి హీటర్లు కావచ్చు, బొగ్గు కుంపట్లు కావచ్చు, నిద్రపోయే ముందు ఆర్పివేసి నిద్రపోవడం మంచిదన్నమాట. ఒకవేళ మీకు వెంటిలేషన్ గాలి బాగా వీస్తుందంటే కానీ కిటికీలు ఉండి అలాగే గాలి బాగా వీస్తుందంటే కానీ పెట్టుకున్న ఏమి ఇబ్బంది ఉండదన్నమాట. ఎందుకంటే ఈ యొక్క విషవాయువు విడుదలైనా సరే కానీ బయటికి వెళుతుంది. అలాగే బయట నుంచి లోపలికి ఫ్రెష్ గాలి వస్తుంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదని చెప్పేసి నిపుణులు సూచిస్తూ ఉన్నారు. ఏది ఏమైనా సరే కానీ నిద్రపోయే ముందు బొగ్గు కుంపట్లను ఆర్పివేసి నిద్రపోవడం మంచిదని చెప్పేసి కువైట్లో ఉన్న వైద్య నిపుణులు కూడా సూచిస్తూ ఉన్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.